రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, మొదటిసారిగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీ తోటి రైతు సోదరులకు షేర్ చేయండి. ఇకపోతే రైతు సోదరులారా, ఈరోజు నేను మందులు ఏం తెచ్చుకున్నానో దేనికి తెచ్చుకున్నానో చెప్తాను మిత్రులారా. అంటే మేము ఇంకా కంటిన్యూగా మందులు స్ప్రే చేస్తూ ఉన్నాము. పోయిన ఆదివారం స్ప్రే చేసుకున్నాము, అలాగే ఈరోజు కూడా స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్నాం మిత్రులారా. అయితే దాంట్లో వచ్చేప్పటికి ఒకటి వచ్చేప్పటికి ఎంకాను, అలాగే రెండోది వచ్చేప్పటికి రోగారు మిత్రులారా. ఇదిగోండి, ఇది ఎంకాను, ఇదేమో రోగారు. ఎంకాన్ అంటే ఏం లేదు మిత్రులారా, ఇమిడాక్లోపిడ్ 70%. అంటే మనం ఇది అడ్మైర్ అంటాం కదా, అది మిత్రులారా. అయితే అది వచ్చేప్పటికి నల్ల తామర పురుగుకి, అలాగే తామర పురుగుకి నివారణ కోసం తెచ్చుకోవడం జరిగింది మిత్రులారా. ఎందుకోసం అంటే నా తోటలో గ్రోత్ ఉండడం జరిగింది, అలాగే ఫ్లవరింగ్ కూడా ఉంది కాబట్టి ఒక 4 కాయలు పడతాయి అన్న ఆలోచనతో తెచ్చుకోవడం జరిగింది మిత్రులారా స్ప్రే చేసుకోవడానికి. అయితే దాని డోస్ చూసుకుంటే మనం ఒక ఎకరానికి వచ్చేప్పటికి 50 నుంచి 60 గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా. అయితే ఈ ఎంకాన్ అనేది నేను రెండోసారి స్ప్రే చేసుకోవడం, అంటే ఓన్లీ ఎంకాన్ అనే పేరు గలది. అంటే ఇమిడాక్లోపిడ్ 70% అనేది నేను ఆల్రెడీ అంతకుముందు స్ప్రే చేసుకోవడం జరిగింది అడ్మైర్ రూపంలో. అడ్మైర్ కానీ లియోపార్డ్ అంటాం కదా, ఆ రూపంలో స్ప్రే చేసుకోవడం జరిగింది మిత్రులారా. ఇకపోతే మిత్రులారా, ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న రెండో మందు వచ్చేప్పటికి రోగర్ FMC వాళ్ళది. అయితే దీని డోస్ చూసుకుంటే మనం ఎకరానికి 1/2 లీటర్ వరకు స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా. అయితే ఇది దేనికోసం అంటే పర్టికులర్గా పలానా దానికి పనిచేస్తుంది అని దీని మీద రికమెండేషన్ అయితే మనం చేయలేం. మిరపతోట వరకు పై ముడతకి, కింది ముడతకి అన్ని రకాలుగా పనిచేస్తూ ఉంటుంది మిత్రులారా. కాబట్టి దీన్ని కూడా ఈ కాంబినేషన్తో నేను ఎంచుకోవడం జరిగింది. అయితే ఇంతకుముందు వచ్చేప్పటికి నేను రోగారు ప్లస్ థయామెథిక్జామ్ 75% ఉంది కదా, ఆ కాంబినేషన్ ఎంచుకునేవాడిని. కాకపోతే ఈరోజు వచ్చేప్పటికి ఈ కాంబినేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తక్కువ రేట్లో అయిపోద్ది, అలాగే కొంచెం సమర్థవంతంగా కూడా పనిచేస్తుంది అన్న ఉద్దేశంతో ఎంచుకున్నా మిత్రులారా. పోతే తోట వచ్చేప్పటికి నాది అలా ఉండటం జరిగింది మిత్రులారా. గమనించుకోండి. ఈ ఇమిడాక్లోపిడ్ 70% అనేది 50 నుంచి 60 గ్రాముల వరకు, 60 గ్రాముల ఎకరానికి డోస్ వచ్చేప్పటికి. అలాగే ఈ రోగారు వచ్చేప్పటికి ఒక ఎకరానికి డోస్ వచ్చేప్పటికి 500 ml మిత్రులారా. ఇకపోతే నేను మొన్న అది మీకు అరెకరం తోట చూపించడం జరిగింది కాబట్టి ఈరోజు ఎకరం తోట చూపిస్తాను మిత్రులారా. ఒకసారి మీరు అబ్జర్వ్, నేను ఈ టైంలో మందులు అనేవి స్ప్రే చేసుకోవడం కరెక్టేనా కాదా అని చూసుకోండి మిత్రులారా. తోట అయితే నాకు ఈ రకంగా ఉండటం జరిగింది ఈ టైంలో. అయితే ఈరోజు మార్చి 6వ తారీఖు 2025 సంవత్సరం మిత్రులారా, డేట్ వచ్చేప్పటికి. అయితే చూస్తున్నారు కదా తోట ఎలా ఉందో. అయితే నేను అంతకుముందు వచ్చేప్పటికి చెప్పాను కదా, నేను ఎకరం 60 సెంట్ల తోటలో 19 క్వింటాల వరకు కాయ కోయడం జరిగింది అని. అయితే ప్రజెంట్ అయితే తోట అయితే ఈ రకంగా ఉండటం జరిగింది. చూశారు కదా, ఫ్లవరింగ్ కూడా ఇలా ఉండటం జరిగింది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఆ ఉండా ఫ్లవరింగ్ అనేది ఒక 4 కాయలు పడతాయి అన్న ఆలోచనతో నేను ఈరోజు మందులు స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్నాను మిత్రులారా. అలాగే వచ్చే ఆదివారం కూడా స్ప్రే చేస్తాను. ఆ తర్వాత నుంచి అవకాశాన్ని బట్టి వారానికి ఒకసారి స్ప్రే చేద్దాం అని ఆలోచన చేస్తూ ఉన్నాం మిత్రులారా. కాబట్టి మీరు ఏమన్నా సలహాలు ఇవ్వాలంటే ఇవ్వండి. స్ప్రే చేసుకోవచ్చా లేదా అనేది. అయితే నేనైతే స్ప్రే చేసుకుంటా ఉన్నాను. అయితే మీది మాత్రం ఆప్షనల్ మిత్రులారా. మీకు అవసరమంటే స్ప్రే చేసుకోండి కాయ ఉన్నవాళ్ళు, లేదంటే వదిలేసేయండి. కాయ ఉన్నవాళ్ళు మాత్రం స్ప్రే చేసుకుంటూ ఉండండి వారానికి ఒకసారైనా. ఎందుకోసం అంటే బ్లాక్ థ్రిప్స్ అనేవి గీకటం వల్ల కాయ అనేది షైనింగ్ పోతూ ఉంటుంది కాబట్టి ఆ విషయం నేను అంతకుముందు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒకసారి ఆలోచించుకొని అయితే స్ప్రే చేసుకోవడానికి ప్రయత్నం అయితే, అందరూ అయితే కాదు, ఎవరి తోటలో అయితే కాయ ఉండటం జరిగింది వాళ్ళు మాత్రమే ఏదో వారానికో 10 రోజులకో ఒకసారి స్ప్రే చేసుకోండి మిత్రులారా. ఓకే మిత్రులారా, ఉంటాను. థ్యాంక్ యూ.